జూమ్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి ఈ ఒక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా ఒక నమస్కారం మాస్టర్స్. పిఎంసి వారు అందిస్తున్న పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం విజయవంతం కావడం కోసం మనం చక్కగా 21 రోజుల సామూహిక ధ్యానం మరి మాస్టర్స్ ఒక జ్ఞాన సందేశం మాస్టర్స్ మరియు ఒక గంట సేపు చక్కగా మరి ఫ్లూట్ మ్యూజిక్ తోటి మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. మరి చక్కగా ధ్యానం నిర్వహించడానికి వైజాగ్ నుంచి మన పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ మేడం గారు విచ్చేసి ఉన్నారు. సో వారిని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందామా మాస్టర్స్. సో వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రాంతకాల ధ్యానం చక్కగా అద్భుతంగా చేసుకుందామండి. మన పిఎంసి ధ్యాన మహాయజ్ఞాన్ని తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి మేడం కొంచెం చూడండి, వాయిస్ క్లియర్గా లేదు. లేదండి. అవునా? ఇప్పుడు బాగుందండి. అప్పుడు బాగుంది. అదే కొద్ది దగ్గర పెట్టుకుని తిరుపతి మహాపట్టణంలో మనం జరుపుకోబోయే అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞానికి అందరమీ తరలి వెళ్తున్నాము. ఈ సందర్భంగా చక్కని సంకల్ప ధ్యానాన్ని మనం 21 రోజులు జరుపుకుంటున్నాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం ధ్యానంలో. కళ్ళు రెండు మూసుకుందాం. చేతులు క్రాస్, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. ధ్యానం అంటే ఆలోచనలు కాదు, ధ్యానం అంటే శ్వాసను గమనించడం. కేవలం శ్వాసానుసంధానం.
శ్వాసానుసంధానం. ఎవరో కళ్ళు తెరవరాదు. గమనించుకోండి మాస్టర్స్. చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్.
ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు. చక్కగా శ్వాసను గమనిస్తూ ఉందాం మాస్టర్స్. మనతో మనం మన అంతరంగాల్లోకి ప్రయాణిద్దాం మాస్టర్స్. ఈరోజు రమణ మహర్షి గారి లాగా మౌన ధ్యానంలో మన తత్వాన్ని తెలుసుకునేందుకు కూర్చుందాం మాస్టర్స్. గమనిస్తూ ఉండండి. ఎవరు కళ్ళు తెరవరాదు. హాయిగా శ్వాస మీద ధ్యాస. కేవలం కళ్ళు తెరవరాదు. చక్కని అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. కేవలం శ్వాసానుసంధానం. అన్నమాచార్యుల వారు మనకి ఎంతో అద్భుతంగా నాటి బ్రతుకు నాటకము నాటి బ్రతుకు నాటకము. అమ్మ నాకు ఇంటర్నెట్ కట్ అయిందిరా, ల్యాప్టాప్ అవ్వట్లేదు. ఓకే మేడం, నో ప్రాబ్లం. కంటిన్యూ. బానే ఉంది మేడం. థ్యాంక్ యూ. కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి నీ పని నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి నీ పని నాటకము. పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో చక్కగా తిరుపతి మహాపట్టణంలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాము. చక్కని రోజుకి ఎంత అద్భుతంగా అక్కడ కార్యక్రమాలన్నీ రూపకల్పన చేశారు. 6 గంటలు రోజుకి ధ్యానం, మరియు వచ్చిన అతిథి దేవుళ్ళందరికీ, మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ కూడా చక్కని అకామిడేషను, అలాగే ఫుడ్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎంతో మంది గురువులతో కూడా చక్కని సత్సంగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో టీములు పిఎంసి నుంచి ప్రచారంకి వచ్చి ఊరు వాడ వెళ్తూ చక్కగా అందరినీ ఆహ్వానిస్తున్నారు తిరుపతి మహాపట్టణ మహా యజ్ఞానికి. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ధ్యానం మహా అద్భుతంగా ఉంటుంది. మనం ఆల్రెడీ పత్రిజీ సమక్షంలో తిరుమల కొండపై మనం ఎన్నోసార్లు నిర్వహించుకోవడం జరిగింది. తిరుపతి అంటేనే 7 కొండల వెంకటేశ్వరుడు. మేడం రాగానే నాకు చెప్పండి. మేడం నేను చెప్తాను. తిరుపతి అంటేనే 7 కొండల వెంకటేశ్వరుడు అంటే మనలో ఉన్న ఆ 7 చక్రాలని కూడా 6 చక్రాలు ఉద్దీపనం చేసుకొని
ఆ 7వ సహస్రార స్థితిలో జీవించడమే ప్రతి మాస్టర్ యొక్క లక్ష్యం. మనలో ఉన్న ఆ 6 చక్రాలతో మన శరీరంలో మిగిలిన అన్ని నాడులు కూడా అనుసంధానమై ఉంటాయి. ఏ చక్రము ఉన్న ప్లేస్లో అక్కడ మనకి అనారోగ్యం ఉంది అంటే అక్కడ మనం సరి చేసుకోవాల్సింది ఉంది అని అర్థము. మూలాధార చక్రంలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మన మూలంతో అనుసంధానం ఎక్కడో మనం సరిగా చెక్ చేసుకోవడం అనే అర్థము. అలాగే స్వాధిష్టాన చక్రం నా ఇష్టాయిష్టాలని ఏమైతే ఉన్నాయో అవి గమనించుకుంటూ చక్కని మన ధ్యాన స్థితిలో బుద్ధ మార్గంలో విశేషమైన బుద్ధివంతులుగా జీవించడమే స్వాధిష్టాన చక్రం. అలాగే మణిపూరక చక్రం మణిలా ప్రకాశించాలి. ఎన్నో అద్భుతమైన ధ్యాన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ చక్కని గురువు గారు ఇచ్చినటువంటి మనకి ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయంలో పాల్గొంటూ ఇతరులతో పాల్గొనింపజేస్తూ చక్కని సంగీతం నేర్చుకుంటూ డాన్స్ నేర్చుకుంటూ మణిపూరక చక్రం మణిలాగా ప్రకాశించే తత్వం ఉండాలని మణిపూరక చక్రం తెలియజేస్తుంది. అనాహత చక్రము చక్కని మౌనంతో మనశ్శాంతితో అందరినీ ప్రేమిస్తూ అందరితో ప్రేమతత్వంగా మెలుగుతూ ఉండడమే అనాహత చక్రం. 7 కొండలవాడు అంటే ఈ మన శరీరంలో ఉన్న ఈ 7 స్థితుల్ని మనం సరి చేసుకుంటూ 7వ స్థితిలో చక్కగా జీవించడమే. అలాగే విశుద్ధ చక్రము 5వ చక్రము మాటల చక్రము, వాక్క్షేత్రము. కన్నడ కైవార తాతయ్య అంటారు, మాట్లాడితే ముత్యాలు లాంటి మాటలే రావాలి అంటారు. పత్రిజీ మనకి ఎప్పుడు వాక్క్షేత్రం గురించి విశేషంగా చెప్పడం జరిగింది. వాక్కులు మన యొక్క జీవితంలో మన తలరాతని మారుస్తాయి. మన వాక్కులే మన తలరాత. సో ఆ విశుద్ధ చక్రము అద్భుతంగా మనం నడిపిస్తాలంటే చక్కని మాటలు ఏదైతే మనం చేస్తామో దాన్ని ఆలోచించు దాన్ని చెప్పడమే వాక్క్షేత్రం. సరి అయిన వాక్కులు విశుద్ధ చక్రం సరి చేసుకుంటూ ఆజ్ఞా చక్రానికి మనకు తెలిసిన అద్భుతమైన ధ్యానాన్ని చేసుకుంటూ ఎన్నో ఆత్మ సంపదలు మనలో ఉన్నాయి. ఆ సంపదలన్నీ ఆజ్ఞా చక్రం ద్వారానే ధ్యానము ద్వారానే మనం పొందుతాం. సంపదలు అంటే అద్భుతమైన ఆరోగ్యము, మన 3వ కన్ను, టెలిపతి, ఇన్నర్ వాయిస్, ఇలా ఎన్నో మనలో ఉన్నటువంటి మన గత జన్మలు చూసుకోవడం కానీ ప్రస్తుత మన వర్తమాన జీవితంలో అద్భుతంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరికి 3వ కన్ను తప్పనిసరి, యాస్ట్రల్ ట్రావెల్స్ తప్పనిసరి. ఇవన్నీ కూడా జ్ఞానముతోనే ఆజ్ఞా చక్రంతోనే సాధ్యం.
అద్భుతంగా పత్రిజీ మనకి అందించినటువంటి ధ్యాన మహాయజ్ఞాలు కానివ్వండి, ధ్యాన మహాచక్రాలు కానీ ఎన్నో పిరమిడ్స్ ఈరోజు మనం ప్రపంచమంతా కట్టుకున్నాం, ఇంకా కట్టుకుంటున్నాం. విశేషంగా ఆ పిరమిడ్లో ధ్యానాలు, ఎన్నో ధ్యాన కేంద్రాలు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఎందరో ఇళ్లల్లో ధ్యానాలు, సత్సంగాలు నిర్వహిస్తున్నాం. 11 రోజుల ధ్యానాలు, వారం రోజుల ధ్యానాలు, 40 రోజుల ధ్యానాలు, ఇవన్నీ చక్కగా నిర్వర్తించినప్పుడు మన దివ్య శిశువు ఉత్తేజితమవుతుంది. తద్వారా మన ఈ 6 చక్రాలు చక్కని స్థితిలో తిరుగుతూ మన ఆరోగ్యం సదా రక్షింపబడుతూ సహస్రార స్థితిలో అద్భుతంగా జీవించే మాస్టర్లు. ప్రతి ఒక్కరిలోని కూడా ఆ 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండల స్థితిలో జీవించడమే పత్రిజీ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞానం. మేడం వచ్చారండి. మేడము చక్కగా నేను 90 వస్తా అన్నారు ఒక 5 minutes. చక్కగా 90 ఏళ్ళలో నేను ధ్యానంలోకి రావడం జరిగిందండి. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ నాకు భాషలు వచ్చు కనుక చక్కగా భువనేశ్వరు, హిందీ సైడ్, నార్త్ సైడ్ అంతా కూడా వెళ్తూ ఎంతో మందికి చక్కని మన యొక్క పిరమిడ్ ధ్యానము, శ్వాస మీద ధ్యాస అనే అద్భుతమైన ధ్యానాన్ని అందిస్తూ నేను తెలుసుకున్నటువంటి నా జీవితంలో నా సత్యాలు, అలాగే గురువులు చెప్పినటువంటి ఎన్నో సత్యాలు బోధిస్తూ వస్తున్నాను. ఎంతో అద్భుతమైన జ్ఞానం మనలోనే ఉంది. అది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు విశేషమైన ధ్యాన సాధన చేసినప్పుడు అద్భుతంగా మన యొక్క సత్యాలను మనం తెలుసుకుంటాం. మనల్ని మనం తెలుసుకుంటేనే ఇతరులను మనం తెలుసుకోగలుగుతాం. మనల్ని మనం తెలుసుకోకుండా ఇతరులను మనం ఎప్పుడూ తెలుసుకోలేము. ప్రయత్నిస్తాం, ఆ బాటలో వెళ్తాం, మంచిది. కానీ సత్యం అర్థం కావాలి అంటే మన లోపల మనం ధ్యానంలో ములకాలి. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, రాత్రులు గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రతో ఈ సమానమని మనకు తెలుసు. అటువంటి సమయాన్ని మనం కూడా ఆ రాత్రుల్లో ఒక 2-3 గంటలు సాధన చేస్తే విశేషంగా కొన్ని నెలల్లోనే మనం అద్భుతంగా మన యొక్క ఆత్మ దర్శనం మనం కావించుకుంటాం. అప్పుడే ఇతరులను మనం దర్శించగలుగుతాం. మనమేదో వారు అదే అన్న సత్యం అవగాహనకు వస్తుంది విశేషమైన ధ్యాన సాధన ద్వారానే. ఎక్కడైతే ఇటువంటి యజ్ఞాలు, యాగాలు, ఈ పిరమిడ్ మహాధ్యాన ధ్యానము, 40 రోజుల ధ్యానాలు జరిగినప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడమే. విశేషమైన ధ్యాన సాధనతోనే ఎన్నో సత్యాలను మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతాం. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతమైన ప్రణాళిక వేసుకొని వస్తాం. ఆత్మ ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఆ ప్రణాళికని మనం పూర్తి చేసుకోవాలి అంటే
మన ధ్యాన సాధన అందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు భూమి మీద ప్రణాళిక నడుస్తుంది. కేవలం ఫిజికల్ జీవితంలో ఇల్లు, సంసారము, పూజలు, ప్రార్థనలతోనే అదే సోల్ యొక్క పర్పస్ కాదు. ఒక స్కూలుకి వెళ్ళిన పిల్లలు ఎలా అయితే ప్రతి సంవత్సరము చక్కగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, ఈ ఆత్మ కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రణాళిక వేసుకొని వస్తుంది. వచ్చి తన యొక్క ఈ జన్మలోనే తను ఏదైతే పర్పస్ పట్టుకొని వచ్చిందో ఆ పర్పస్ పూర్తి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ప్రతి ఆత్మ యొక్క ప్రణాళిక ఏంటండి, మన పిల్లలు ఎలాగైతే ఫస్ట్ క్లాస్ వచ్చి మంచిగా ఒక డిగ్రీ, పీజీ పొందాలి, మంచి తెచ్చుకోవాలనుకుంటామో అలాగే ఈ ఆత్మ ప్రణాళికలో కూడా మనం ఏంటో తానేంటో తను తెలుసుకోవాలని మన ఆత్మ ప్రణాళిక. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనమేంటో మనం మర్చిపోతాం. మర్చిపోయి ఇక్కడ జీవితమే గడుపుతూ అలా వెళ్ళిపోతాం. తిరిగి ఎప్పుడైతే మళ్ళీ ధ్యానం పట్టుకొని మన యొక్క జీవిత లోతుల్లోకి ధ్యానంతో మన జర్నీ మొదలుపెట్టి ఆ లోతుల్లోకి వెళ్తామో అప్పుడే మన ఆత్మ ప్రణాళిక అర్థమవుతుంది. అది ఆ ఆత్మ ప్రణాళిక తెలుసుకోవడానికి ఈజీ అయిన మార్గము ఆనాపానసతి ధ్యానం పట్టుకొని మన పుస్తకాలు మనం చదువుతూ సత్సంగాలు వింటూ ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మన ఆత్మ ప్రణాళికను మనం చేరుకుంటాం. అపారమైన ఆత్మశాంతి కలుగుతుంది. చక్కని మన ఆత్మ ప్రణాళిక ప్రతి ఒక్కరూ తెలుసుకొని ధ్యాన, సత్సంగ, సజ్జన సాంగత్య విశేషమైన పుస్తకాలు మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇవ్వడం జరిగింది. అద్భుతమైన తులసీదళం పుస్తకము, మరణం లేని మీరు, ఆత్మాయణం, నక్షత్రమిత్రులు, ఒక ధ్యాన విద్య, ఇవన్నీ ఒక పిల్లర్స్ మనం నిలబడటానికి. అద్భుతమైన ఈ పుస్తకాలు మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సినవి, ఇతరులతో చదివింపజేయాల్సిన పుస్తకాలు. మరణం లేని మీరు పుస్తకము ఆ 30 చాప్టర్లలో ఎంత అద్భుతంగా మన ఆత్మ యొక్క విధులు అని చెప్పొచ్చు. ఎంతో అద్భుతంగా అందులో ఒక ఉత్తర గీత, భగవద్గీత కన్నా ఉత్తర గీత ఎలా అయితే ఉంటుందో అలా ఉత్తర గీత కన్నా అద్భుతమైన విషయాలు మనకి మరణం లేని మీరు పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కరికి అది మూల గ్రంథం. మరణం లేని మీరు మనకి వచ్చేయాలి అంత అద్భుతంగా ప్రతి చాప్టర్ కూడా. ఎన్నో వేల పుస్తకాలని మనకి భద్రిజీ ఇవ్వడం జరిగింది. అందులో ఎన్నో పుస్తకాలని పెద్ద పెద్ద గ్రంథాలను ఫిల్టర్ చేసి కొన్ని పద్యాలుగా మనకి అందించడం జరిగింది. సింపుల్ గా మనకి అందించారు ఎన్నో పుస్తకాలని. అందులో కర్మ సిద్ధాంతానికి సంబంధించినవి ఉన్నాయి, ఆరోగ్య శాస్త్రానికి సంబంధించినవి ఉన్నాయి, మనోధర్మానికి సంబంధించినవి ఉన్నాయి. ఎన్నో మహాత్ముల సందేశాలను కూడా మనకి అందించడం జరిగింది మాస్టర్స్. అద్భుతమైన సంపదను మనకు అందించారు. ఆ సంపదని ఎలా వాడుకుంటామో అనేది మన ఇష్టం, మన మీద ఆధారపడి ఉంటుంది. ఈ భూమి మీద సంపద అది నడుస్తూ ఉంటుంది.
ఈ ఆత్మ యొక్క సంపదల్ని మనం గ్రహించి పెంచుకుంటూ వాటి సహకారంతో ఇక్కడి మన జీవితం ప్రతి క్షణం ఆనందమయంగా జీవిస్తూ ఉంటాం. అందులో భాగంగానే పత్రిజీ మనకు ఆనందో బ్రహ్మ అనే కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేశారు. అందులో విశేషమైన 3 ఆనందాలని మనకు తెలియజేయడం జరిగింది. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం అంటే చక్కగా మంచిగా మార్నింగ్ నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, సాత్విక ఆహారం తీసుకుంటూ, అలాగే ప్రకృతితో చరిస్తూ, భజనానందము అంటే చక్కని సంగీతంతో మనం పాడుతూ అలాగే ఇతరులతో పాడింపజేయిస్తూ భజనానందాన్ని, అలాగే బ్రహ్మానందం అంటే మనందరికీ తెలుసు. బ్రహ్మానందం ధ్యానంలో తప్ప ఎక్కడా దొరకదు. బ్రహ్మానందాన్ని 3 ఆనందాలు భూమి మీద మనకి ఈరోజు ముఖ్యంగా కావాల్సినవి. ఈ 3 ఆనందాలని తీసుకోవడం అనేది ఆనందో బ్రహ్మ అనే చక్కని ఈ కార్యక్రమాలు ఎప్పుడు మనం సదా చేసుకుంటూనే ఉన్నాం. ప్రతి చోట యజ్ఞాలు జరిగినప్పుడు, సహస్రారాలు జరిగినప్పుడు చక్కగా డాన్స్ ప్రోగ్రాములు పెట్టుకుంటున్నాం. సంగీతం అయితే విశేషమైన సంగీతం మనం అందించుకుంటున్నాం. సంగీత ధ్యానంలో వేగం మనకి మన అనారోగ్యాలు తగ్గి మరింతగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సంగీత ధ్యానంలో సంగీతంకి అంత గొప్ప శక్తి ఉంది. అందుకే మన గురువు గారు విశేషంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సంగీత ధ్యానం ఒక విశిష్టత మనకి ఎంత అద్భుతమో కదా. అలాగే ఇప్పుడు భూమి మీదకి వస్తున్న చిన్నారులు, పిల్లలందరూ తల్లిదండ్రులు చక్కని ఆత్మజ్ఞానంతో ఉండేటప్పుడే పిల్లల్ని కూడా చక్కని ఆత్మజ్ఞానంతో మనం పెంచుతాం. పత్రిజీ కోరిక మీద ప్రతి మాస్టరు కూడా స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్పినప్పుడు అద్భుతంగా వాళ్ళు పెద్ద అయ్యేసరికి తయారవుతారు. అలాగే మన ధ్యాన క్లాసుల్లో ఎంతో మంది తల్లిదండ్రులకి మనం ఆత్మజ్ఞానాన్ని అందించడం అనేది తప్పనిసరి. ప్రతి ఒక్కరూ గురువుగారి ఆజ్ఞానుసారం ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని స్కూల్స్ లో, కాలేజీల్లో పిల్లలకు ప్లస్ వారి తల్లిదండ్రులకి మనం ధ్యానాన్ని అందించాలి. ఆ మార్గంలోనే ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఈరోజు కంకణం కట్టుకొని ఊరు వాడ వెళ్ళి పల్లె తిరుగుతూ చక్కగా ధ్యానాన్ని అందిస్తున్నాము. గ్రూపు ఎప్పుడూ కూడా అత్యంత అద్భుతమైనది. ఒక గ్రూప్ తో కూడి వెళ్ళినప్పుడు, ఒక గ్రూప్ తో కలిసి ధ్యానం చేసినప్పుడు విశేషమైన శక్తిని పొందుతాం. ఒకరించి ఒకరు అనుభవాలు పంచుకుంటూ గ్రూప్ తో కలిసి వెళ్ళడం కానీ, గ్రూప్ తో కలిసి ఉండడం కానీ ఎప్పుడూ అద్భుతమే. హెవీ లెర్నింగ్, మోర్ లెర్నింగ్ గ్రూప్ తో కలిసి ఉండడం అంటే. అక్కడ గ్రూప్ తో కలిసి మన జీవనం చేసినప్పుడు మనలో ఉన్న అర్షడ్వర్గాలు తగ్గుతాయి, మన కోపం తగ్గుతుంది, ఇంకా ఎన్నో విషయాల్లో ప్రేమతత్వాన్ని నేర్చుకుంటాం. మన కుటుంబ సభ్యుల్ని ఎలాగైతే ప్రేమగా చూస్తామో అలాగే వసుదైక కుటుంబం, ఆత్మ కుటుంబీకుల్లో కూడా ఎంతో అద్భుతంగా చూడడం అనేది అక్కడి నుంచే మనకు మొదలవుతుంది. అక్కడ నుంచి కుటుంబ సభ్యుల్ని చూడడం వస్తుంది. ఆత్మ కుటుంబ సభ్యులు చూసిన తర్వాతే ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి మనకి ఇంకా మరింత
కల్మషం లేకుండా మనకు చూడడం అనేది వస్తుంది. సో అందుకే గ్రూపు మెడిటేషన్ కానివ్వండి, గ్రూప్తో కలిపి ఎక్కడైనా ప్రోగ్రాములు చేసుకోవడం కానీ ఇవన్నీ గ్రూప్ యొక్క ఎనర్జీ విశేషంగా ఉంటుంది, అపారంగా. అక్కడ నుంచి మనలో ఉన్నవన్నీ ఒకటి ఒకటి తొలగి రియల్గా మనం తయారవుతాం. అద్భుతంగా మనకి. హలో అమ్మా, వెల్కమ్ అమ్మా. వెల్కమ్. ఉండమ్మా, ఒకసారి ఉండమ్మా, ఇన్వైట్ చేసిన తర్వాత చెప్దు కానీ. వీడియో ఆన్ చేసుకున్నారా? ఓకే వీడియో ఆన్ చేసుకోండి. ఈరోజు మన మేడం వీడియో ఆన్ చేసుకోండి. స్పీకర్ వచ్చారు, ఆవిడ యొక్క సందేశాన్ని చేసాం మేడం. వీడియో ఆన్ చేసుకున్నారా? ఆన్ చేసాం మేడం. థ్యాంక్ యూ అండి. నాకు వీడియో ఆన్ చేసుకోండి మేడం. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం వీడియో దగ్గర బటన్ ఒత్తండి. పిఎంసి మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామములండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి మేడం. ఎంతో చక్కగా ఫ్లూట్ మ్యూజిక్ పాటలతోటి మరి ఎంతో చక్కగా జ్ఞాన మహాయజ్ఞం ఎందుకు చేసుకోవాలి ఏంటి అనే ఆ జ్ఞానాన్ని ఎంతో చక్కగా మాకు అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, వెల్కమ్ అమ్మా మేడం. విజయలక్ష్మి మేడం. విజయలక్ష్మి మేడం మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం. వీడియో ఆన్ చేసుకోండి. అంటే అక్కడ బొమ్మలాగా చూసారా, అది నొక్కితే వచ్చేస్తుంది మీకు. వీడియో మైక్ పక్కన ఉంటుంది చూడండి. మైక్ పక్కనే ఉంటుంది చూడండి. స్టార్ట్ వీడియో ఉంది మేడం. అదే నొక్కండి. అదే నొక్కండి. అది నొక్కినా ఆన్ అవట్లేదు. సరే, కంటిన్యూ చేసి. సర్లే మేడం, కనపడక్కర్లేదులేండి. ఓకే సరే. సో మాస్టర్స్ చెప్పండి. ఈరోజు మనకి ఏంటి రీసౌండ్ వస్తుంది? ఓకే మాస్టర్ మేడం, మీరు వస్తుందా మేడం? రీసౌండ్ వస్తుంది? మా దాంట్లోనా? ఏం లేదు మేడం, నీట్గానే వస్తుందా? నీటిలోనే ఉంది మేడం, రీసౌండ్ ఏం లేదు. ఓకే. నమస్తే మాస్టర్స్. ఈరోజు మేడం రెండు ఆన్ చేస్తారు. ఇంటర్నెట్ లో ఆన్ చేస్తున్నారు. నాది ఒకే ఫోన్ మేడం ఉండేది. నాది ఒకే ఫోన్. రెండు ఫోన్లు ఆన్ చేసినట్టున్నారు. రెండు ఫోన్లు ఆన్ చేశారంటారా? ఒక ఫోన్ ఆఫ్ చేసేయండి. మరి నీ ఫోన్ కూడా ఆన్ చేసింది చూడు, పెట్టే. హలో ఓకే మేడం, కట్టేస్తా. హలో మేడం. ఓకే మాస్టర్. మరి మాస్టర్స్ మనకి మేడం 2015 ధ్యానంలోకి వచ్చారు. మరి అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ అనుభవాలు పొంది మరి ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఊరిని కూడా చక్కగా స్థాపించుకున్నారు. మరి సేవా ఎంతో చక్కగా సేవలు అందిస్తూ. మేడం రెండు ఫోన్లు ఆన్ చేశారు. అయ్యో కట్టేశారు మేడం. అయితే నెట్ బాగాలేదు, నెట్ సరిపోలేదు. అమ్మా అనిత వస్తాను. మేడం చెప్పండి. మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాభివందనములు. మాస్టర్స్ అందరికీ నా నమస్కారములు. నా పేరు విజయలక్ష్మి, మాది రాజమండ్రి. నేను 2015లో ధ్యానంలోకి వచ్చాను.
2015 నుంచి ధ్యానం చేస్తున్నాను. ఎన్నో అంటే అనుభవాలంటూ ఎక్కువ నాకు లేవు, కానీ ఆమ్, నాలో గుణాలైతే చాలా మార్పు వచ్చాయి. చాలా మార్పు వచ్చాయి. సార్ని అయితే చాలా సార్లు కలుసుకున్నాము. కాళ్ళు నొక్కేవాళ్ళము. ఎక్కువ రాజమండ్రి వచ్చేవారు సారు. ఓ శైలజ మేడం ఇంటికి వెళ్ళి చాలా ఎక్కువ సార్లే కలుసుకున్నాం. సార్తో కూర్చొని సార్ చెప్తే వినేవాళ్ళము. ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉన్నాం మేడం. ఊరికనే మామూలుగానే వచ్చాం మేము. ఏ అనారోగ్యంతో అయితే ఏమీ రాలేదు. మంచిగానే ఉన్నాము. వచ్చిన తర్వాత అయితే ఇంకా చక్కగా గుణాలు మారటము, చక్కగా మెడిటేషన్ రోజుకి 3 గంటల మెడిటేషన్ చేయటము, అన్ని రకాలుగా అన్ని బాగున్నాయి మేడం. ఒకసారి అయితే కడతాల్లో స్టార్టింగ్ లో వెళ్ళాము. వెళ్ళండి చాలా బాగుంటది అంటే వెళ్ళాము. వెళితే అక్కడ ఎవరో తెలియదు. అప్పట్లో కొత్తగా వెళ్ళటం కాబట్టి ఎవరో తెలియదు. తెలియకపోయినా చాలా బాగుంటుంది, వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు బ్యాగులు పట్టుకుని ఎవరు లోపలికి వాళ్ళు షెడ్లో మరి ఎక్కడికి వెళ్ళారో బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోయారు కూడా వచ్చిన వాళ్ళందరూ. నేను ఒక్కరిదాన్ని షెడ్లో బ్యాగ్ పట్టుకుని అలా నుంచొని ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా ఎవరో పరిచయం లేదు. వెళ్ళాం సార్ వెళ్తే నుంచున్నాము, లైన్లో నుంచున్నాము. లైన్లో నుంచుంటే సార్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళ మీద ముఖం మీద కొట్టారు సార్. ఇదేంటి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు, నా ఒక్కరిదానికి ఇలా ముఖం మీద కొట్టారేంటి అసలు? అంటే కొట్టారని కోపం రాలేదు, కానీ ఈయన ఎందుకు కొట్టారు నన్ను? ఎవరిని అడుగుతామండి, ఎవరిని అడగాలన్నా సిగ్గు. ఆ, కొట్టారంటే నవ్వుతారు. ఎలా ఎలాగా ఇది అసలు ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారన్నా ఇదే తప్ప కొట్టారని కోపం అయితే ఏమీ లేదు. అదేంటో మరి. అయ్యో కొట్టారు ఇదేంటి మొదటిసారి ఇలా కొట్టారు ఇదేంటి అనే కోపం అయితే ఏమి లేదు. ఎందుకు కొట్టారు, ఎలాగా, ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా నవ్వుతారు. ఎవరు లేనప్పుడు ఎవరినైనా అడగాలి అని. రెండో రోజు వరకు నాకు ఎవరు కనిపించలేదు. రెండో రోజు నేను వైజాగ్ మేడం, ఇందిరా మేడం అని ఒక మేడం కనిపించారు. ఆ మేడం తెలుసు. ఆ మేడంని అడిగాను, మేడం ఇలాగ షేక్ హ్యాండ్ ఇవ్వమంటే సార్ ముఖం మీద కొట్టారు, ఎందుకు కొట్టారు మేడం అని అడిగారు. అయితే మేడం మీరు ఎన్వి తింటారా అంది. అవును తింటాం మేడం అన్నాను. అందుకే కొట్టారు, మానేయండి అంది. సరే మేడం అయితే మానేస్తామని చెప్పాను. చెప్పిన తర్వాత చెప్పాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాది జీడిపప్పు ఫ్యాక్టరీ సార్. ఆ ఫ్యాక్టరీలో ఎండు రేయిలు ఎండు చేపలు బాక్సుల్లో పెట్టాము, ఫ్రిడ్జ్లో పెట్టాము. ఎన్వి అంటే మనం కోడి మాసం తినాలి, మేక మాసం తినాలి అలాగే ఏమీ అనిపించలేదు. వచ్చిన తర్వాత ఎండు రేయిల చుట్టూ తిరిగేది మనసు తినమని. అలా వారం రోజులు చూసి ఇంక దాని చుట్టూ తిరుగుతుంది. సరేలే తప్పు ఒప్పు నన్ను క్షమించండి అని చెప్పి ఇన్ని రొయ్యలు నూనెలో వేపుకుని తినేసా, క్షమించమని అడిగి చెప్పేసి తినేసి ఇంకా ఆ బాక్సులన్నీ వాళ్ళకి ఇచ్చేసాం. పని చేసే వాళ్ళకి పని చేసుకోండి అని తీసి ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత కోడిగుడ్డు తింటున్నాం. అప్పటికి 15 రోజులు 3 వారాలు అయిన తర్వాత ఎగ్ కూడా తినకూడదు అన్నారు. సరే అయితే అని చెప్పి ఎగ్ కూడా మానేసాము. ఇంకా అక్కడతో మొత్తం వదిలేసాము. సరే 14 సంవత్సరాలు అవుతుంది నేను మానేసి. అంటే దీంట్లోకి వచ్చి అప్పటికి ఫ్యాక్టరీకి వెళ్ళే వల్ల కుదరక ధ్యానం చేయడానికి ఏ క్లాసులకి అయ్యే వెళ్ళేదాన్ని కాదు. ఆ తర్వాత మానేసి ఎన్వి మానేసి 14 సంవత్సరాలు అవుద్ది. కాకపోతే దీంట్లోకి వచ్చి 10వ సంవత్సరం 9 పూర్తవుతుంది. ఇంకా అక్కడి నుంచి ధ్యానము చేయటము, ఎక్కువ ధ్యాన ప్రసారం తిరగటము, ఈ పాంప్లెట్లు పంచడం, శాఖాహార బుక్లు పంచడం, శాఖాహార ర్యాలీలకి వెళ్ళడం. ఫస్ట్లో ర్యాలీకి వెళ్తే అయిపోయి ఇదేంటి ఎలా తిరుగుతున్నారు, ఇలా కాళ్ళు లాగేస్తాయి కదా అనుకునేదాన్ని. తెలియదు కదా. సర్లే అందరూ వెళ్తున్నారు కదా మనం ఒకసారి వెళ్ళి చూద్దామంటే అసలు ఎంత లెక్క తిరిగినా కాళ్ళు లాగటం కానీ ఏమీ లేవు. అబ్బా ఇంత భలేగా ఉంది, అసలు ఏమీ లాగట్లేదని ఇంకా అప్పటి నుంచి చాలా ఇష్టం. ఒక 40 మేము ఎన్నో చేసి ఉంటాం శాఖాహార ర్యాలీ. అంత ఎక్కువగా వెళ్తాను, చాలా ఇష్టం ఇప్పుడు శాఖాహార ర్యాలీ అంటే. అంత అద్భుతంగా చాలా. ఇప్పుడు ఇక్కడ మరి దారపల్లిలో పిరమిడ్ కట్టాం సార్. ఆ దారపల్లిలో వాటర్ ఫాల్స్ ఉంటాయి. మీరు అందరూ రావచ్చు మేడం, ఒకసారి వచ్చి చూడండి. 30 పిరమిడ్ కట్టాను. అంటే వాళ్ళు డొనేషన్స్ ఒక 2 లక్షలు ఇచ్చారు. ఒక 8 లక్షలు నేను పెట్టి మొత్తం కంప్లీట్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది మేడం అక్కడ అంతా. వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అందరూ రండి మేడం చూద్దరు కానీ. అలాగే ఇక్కడ పేరవరాన్ని
మేడం వినిపిస్తుందా? వినపడుతుంది మేడం, వినపడుతుంది, చెప్పండి. ఆ ఇక్కడ మన పేరవరం కూడా డైలీ వెళ్తాము. అక్కడ అదే కొంచెం గొడవలతో ఆగిపోయిందని చెప్పి నేను స్టార్ట్ చేయడానికని ₹1,00,00,000 విరాళం ఇచ్చాను. పేరవరం దానికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. అలా సార్ చాలా పిరమిడ్లకి అన్నిటికి ఎక్కడ ఏది చెప్పినా టైల్స్ ఇస్తాను. చాలా పిరమిడ్లకి టైల్స్కి 40 వేసేలు 50 వేసేలు ఎవరు అడిగినా ఏది లేదు అనకుండా చాలా పిరమిడ్లకి ఇచ్చాను. అయితే మేడం ఇన్స్పైర్ అయ్యి అందరూ సహాయం చెయ్యాలని చెప్పడం అంతే సుమా. ఏదో నేను ఇచ్చానని ఏమీ లేదు సార్. అవి విశ్వం ఇస్తే మనం ఇస్తాం అంతే. నాదనేది ఏమీ లేదు. నేను ఇచ్చానైతే చెప్పడం తప్ప మనం ఏమి ఇచ్చేది ఏముండదు. ఆ విశ్వం ఇస్తే విశ్వానికే కదా మనం ఇచ్చేది. విశ్వం ఇచ్చిన డబ్బు విశ్వానికి ఇస్తాం అంతే, అంతకంటే అయింది. మన వల్ల ఏదో 10 మందికి జ్ఞానం నేర్చుకోవాలి. అవునవును. అంతే సార్. అబ్బా పిరమిడ్లు అంటే చాలా ఇష్టం, చాలా ఎక్కువే చేస్తాము. చాలా చోట్ల కడుతున్నారు ఇప్పుడు. మా చుట్టుపక్కల అన్ని 108 పిరమిడ్లు కడుతున్నారు. మన ద్రాక్షారామం చుట్టూ 108 పిరమిడ్లు, అన్నవరం చుట్టూ 108 పిరమిడ్లు అన్ని స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అన్నవరం చుట్టూ 108 పిరమిడ్లు స్టార్ట్ చేస్తున్నాం. వాటికి పాంప్లెట్లు, శాఖాహార బుక్స్లు కొట్టించి అవి ఇంటింటికి పంచి పెడుతున్నాం. నెలకి 3 రోజులు అన్నవరం తిరుగుతున్నాం. వెళ్ళి అన్ని పంచిపెట్టి వస్తున్నాం. ఎక్కడ ఏది ఉంటే అది దానికి వెళ్ళటము, పంచిపెట్టడం. ఇంక ఇప్పుడు తిరుపతి బుక్స్ ఇచ్చారు. అవి రేపు ఎల్లుండి ఆ బుక్స్ సెంటర్లలో ఇచ్చి వస్తాము. ఇలా ఏ పని ఉంటే ఆ పని ఇంక రోజు ఇదే పని సార్. మాకు తిరగటమే పని. ధ్యానం గురించి తిరగటం, వెళ్ళి పాంప్లెట్లు పంచడం, ఇదే డ్యూటీ. మా వ్యాపారం అయితే బాబు చూసుకుంటాడు. ఓడలో ఇద్దరు వెళ్తారు ఫ్యాక్టరీకి. నేనైతే ఇంక ఇదే పని సార్ నాకు. నిన్న ట్రస్ట్ మీటింగ్ అంటే పేరవరం వెళ్ళాం. ఇంకా అలాగే ఇదే పని తప్ప ఇంకా రెండో పని ఏమీ లేదు సార్. అద్భుతంగా అన్నీ బాగానే జరుగుతున్నాయి. ధ్యానం గురించి, ధ్యానం అంటే ఏంటి అన్నది కొంచెం చెప్తాను. మన ఆధ్యాత్మిక ఒక స్థాయిలో ఉన్నవారు అన్ని సాధనల కంటే ధ్యాన సాధన ఉత్తమమైనదిగా భావిస్తాం మనం. అదే మన అన్నిటికీ అంటే ముఖ్యమైనది ధ్యాన సాధన కదా మేడం. ధ్యానం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. ధ్యానం చేయాలని తపనతో రకరకాల గురువులను ఆశ్రయించిన వారు చెప్పిన ప్రకారం చేస్తూ ఉంటారు. అలా కళ్ళు మూసుకొని కొంతమంది ఇష్టదైవం యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో దేవుని యొక్క రూపాన్ని క్రింద నుండి పై వరకు చూస్తారు. ఇంకా కొంతమంది ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని మంత్రాన్నే జపిస్తూ చేస్తారు. ఇంకొంతమంది భృగు స్థానంలో బొట్టు పెట్టుకునే ప్రదేశం మనసు లగ్నం చేస్తారు. ఇంకొంతమంది షట్చక్రాల మీద పైనుంచి క్రింద నుంచి పైకి మనసు నిలుపుతూ ఉంటారు. ఇంకొంతమంది గాలి పీల్చేటప్పుడు సో అని, వదిలేటప్పుడు హమ్ అని అనుకుంటూ ఉంటే సోహం అవుతుంది కదా. కొంతమంది ఓంకారం జపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఒక చుక్క పెట్టి దాని మీదే తదేకంగా ఆ చుక్క వంకే చూస్తూ, మన ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదండి, ఏంటి వాళ్ళు చుక్కను పెట్టి ధ్యానం చేస్తారు కదండి. శివుడికి చుక్క పెట్టి ధ్యానం చేస్తారు. బ్రహ్మకుమారి. బ్రహ్మకుమారి వాళ్ళ మరి జంతువులేవి దేవుళ్ళు కాదంట వాళ్ళకి. ఓన్లీ శివుడి దేవుడు అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఏ జంతువులు కానీ మనుషులు కానీ దేవుళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకోరట. చేయడం అంటే స్పాట్ని పెట్టి బాగానే చేస్తున్నారు. ఏదో ఒక దాని మీద మనసుని కేంద్రీకరించడం ప్రయత్నించడం కనిపిస్తుంది వాళ్ళు. అలా మనసుని ఏదో ఒక దాని మీద కేంద్రీకరించడం ఏకాగ్రత అంటారు. ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తూ ధ్యానం చేస్తున్నామని భావిస్తారు. కానీ ఏకాగ్రత వేరు, ధ్యానం వేరు. ధ్యానం వేరని తెలుసుకోవాలి. అందుచేత ఏకాగ్రతకి ధ్యానానికి తేడా తెలుసుకుందాం. ఏకాగ్రత మనసు పనిచేస్తూ ఉంటుంది. అంటే మనసు ఇతర ఆలోచనలు వేటి మీద లేకుండా ఒక దాని మీదే ఉంచడం అంటే కేంద్రీకరించడం. కానీ ధ్యానంలో మనసు పని చేయదు. అంటే ధ్యానంలో ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి. మనసు దేని మీద ఉండదు. ధ్యానంలో మనసు యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. అందుచేత ఏకాగ్రత అన్నది మనసుకు సంబంధించినది. కారణం మనసు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి. ధ్యానం అన్నది ఆత్మకు సంబంధించింది. కారణం మనసు లేని స్థితిలో ఉండేది ఆత్మే కాబట్టి. ఏకాగ్రతలో మనసు పనిచేయడం వల్ల కూర్చునే కొద్దీ శక్తిని కోల్పోతుంటారు. అందువల్ల ఎక్కువసేపు కూర్చోలేరు. కానీ ధ్యానంలో శరీరం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు కూడా పని చేయదు కాబట్టి శక్తి ఏమాత్రం కోల్పోరు. అంతేకాకుండా ఆలోచనలు ఆగినప్పుడు ప్రకృతిలోని ప్రాణశక్తి అపారంగా తీసుకోగలుగుతాం మనం.
అందువల్ల ధ్యానం చేసే కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది. శక్తి పెరగడం వల్ల ధ్యానంలో ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఆఖరికి ఎన్ని సంవత్సరాలైనా కూర్చోగలుగుతారు. ఏకాగ్రతలో మనసుతో గమనిస్తూ ఉంటాం, కానీ ధ్యానంలో గమనించే మనసునే గమనించగలుగుతాం. దీనినే ఎరుక అంటారు. అందుచేత ధ్యానం చేసే వారికి ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఏకాగ్రతకి ధ్యానానికి ఉన్న తేడాలు. అంతేకాదు, అలా కళ్ళు మూసుకొని ఏదో ఒక రూపం మీద మనసు లగ్నం చేయడం, ఏదో ఒక నామాన్ని స్మరించడం, లేదా మంత్రాన్ని జపించడం లాంటి వాటిని మానసిక జపం అని కూడా అంటారు. కారణం మనసును ఉపయోగించి చేసే మానసిక జపం క్రిందకే వస్తాయి. అలా ధ్యానం అనుకుని జపం చేస్తూ సంవత్సరాల తరబడి తమ జీవితాన్ని, శ్రమను వృధా చేసుకుంటున్నారు. అలా మానసిక జపం చేయడం వలన జప ఫలితమే వస్తుంది, కానీ ధ్యాన ఫలితం రాదు. జపం చేస్తే ఫలితానికి ధ్యానం చేస్తే వచ్చే ఫలితానికి ఎంత తేడా ఉందో తెలుసుకుందాం. ఉత్తర గీతల శ్రీకృష్ణ భగవానుడు పూజ గురించి, స్తోత్రం గురించి, జపం గురించి, ధ్యానం గురించి, వాటి వల్ల వచ్చే లాభాల గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. జపకోటి సమం ధ్యానం అన్నారు అంటే కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం. అంటే ఒక గంట ధ్యానం చేస్తే సాధించే ఫలితం కోటి గంటలు, సుమారు ఒక జన్మ జపం చేస్తే వస్తుందని శ్రీకృష్ణ భగవాను సందేశం. దీనిని బట్టి జప ఫలితం కంటే ధ్యాన ఫలితం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. ధ్యానం అంటే మరి అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగే ధ్యానం అంటే ఏమిటి, దేన్ని ధ్యానం అంటారు అన్నది తెలుసుకోవాలి. యోగ శాస్త్రానికి పితామహుడు, అధ్యయుడు అయినటువంటి పతంజలి మహర్షి ధ్యానం గురించి ఒకే ఒక వాక్యంలో చెప్పారు. నిర్విషయ మనం ధ్యాన అన్నారంటే మనసులో ఏ విషయాలు లేకుండా ఉండటం, అంటే ఆలోచనలు లేకుండా చేసుకోవడం, అంటే మనసుని ఖాళీ చేయటమే ధ్యానం అని మనం అర్థం చేసుకోవాలి. దీనిని ఆయన చిత్తవృత్తి నిరోధం అన్నారు. చిత్తం అంటే మనసు, వృత్తులు అంటే ఆలోచనలు, నిరోధము అంటే లేకుండా చేసుకోవడం, అంటే మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసుకోవడం. దీనినే యోగం అని కూడా పతంజలి మహర్షి అన్నారు. ఆయన ఏమన్నారంటే, యోగా చిత్తవృత్తి నిరోధ. ఇచ్చిన సందేశాన్ని బట్టి యోగాన్ని అభ్యసించడం అంటే ధ్యానం చేయడం అని తెలుసుకోవాలి. ధ్యానం గురించి ఇంకా చెప్పుకోవాలంటే, ధ్యానం అంటే మనసును శాంతపరచుకోవడం, మనసుని అదుపు చేసుకోవడం, ఇంకా చెప్పాలంటే శరీరానికి, ఇంద్రియాలకు, మనసుకు పూర్తి విశ్రాంతినివ్వడమే ధ్యానం. ధ్యానం గురించి పత్రిజీ ఇంకా ఇలా అన్నారు, కడుపుకి విశ్రాంతినిస్తే ఆహారం తీసుకోకుండా ఉంటే ఉపవాసం అంటారు. అలాగే నోటికి విశ్రాంతినిస్తే మాట్లాడకుండా ఉంటే మౌనం అన్నారు. అలాగే మనసుకు విశ్రాంతినిస్తే అంటే ఆలోచించకుండా ఉంటే ధ్యానం అన్నారు. ఇక్కడ గమనిస్తే అన్ని విశ్రాంతుల కంటే మనస్సుకు విశ్రాంతినివ్వడమే చాలా గొప్పది. కారణం ధ్యానంలో అన్నిటికీ విశ్రాంతినిచ్చిన వారం అవుతాం. అంచేత ధ్యానం చేసేవారు ఎన్నో రకాల లాభాలు పొందగలుగుతారు. ఇంద్రియాతీత స్థితికి చేరుకోవడమే ధ్యానం అని కూడా అంటారు. అంటే ఇంద్రియాలకు అతీతమైన స్థితికి చేరుకోవడం, దీనిని భావాతీత స్థితి అని అంటారు. అటువంటి ధ్యాన స్థితి తేలికగా పొందాలంటే ఒక్కటే మార్గం, అదే గౌతమ బుద్ధుడు బోధించిన బ్రహ్మర్షి పత్రిజీ ప్రసారం చేస్తున్న శ్వాస మీద ధ్యాస. అలా శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి విశ్వమయ ప్రాణశక్తి మనలో ప్రవహించడం ద్వారా జీవితంలో ఎన్నో అనుభవాలు, లాభాలు పొందుతాం. అలా ఎంతో మంది రోగాలు నయం చేసుకున్నారు, మానసిక ప్రశాంతత పొందారు, మానసిక స్థైర్యం పొందారు, తమకున్న అనేక సమస్యలు సంస్కరించుకున్నారు, తమ గుణాలు మార్చుకున్నారు, సూక్ష్మ శరీరయానం చేశారు, దివ్యశక్తి ఉత్తేజితం చేసుకున్నారు, గత జన్మలు చూసుకున్నారు, జన్మల కర్మలు రహితం చేసుకున్నారు, జన్మ ధన్యం చేసుకోగలిగారు. మనం మాంసాహారం ఎందుకు మానాలి? ప్రపంచంలోని శాకాహారం గురించి చెప్తున్నాను మేడం. సర్వమతాలకు చెందిన ధార్మిక పురుషులు, విజ్ఞానులు అందరూ హింస, ద్వేషం, క్రూరత్వం ఇవన్నీ పాపాలుగా పేర్కొన్నారు. ఇతర జీవకోటిని అకారణంగా బాధించడం, నొప్పి కలిగించడం పాపమని వారు ముక్తకంఠంతో ఘోషించారు. అహింస, దయ, క్షమ, కరుణ మరియు ప్రేమ మతంగా పరిగణించారు. ప్రతి జీవిలోనే పరమాత్మను చూడటమే వారి ముఖ్య ఉద్దేశం. శవాలను ఆహారంగా భుజించడాన్ని ఖండించారు. ఇటువంటి విషతుల్యమైన మరియు రోగకారకమైన మాంసం తినడం వలన నయం కానటువంటి ఎన్నో వ్యాధులకు గురవుతారు. నన్నేలా నీవు తింటున్నావో
అలాగే నేను నిన్ను తింటున్నాను అని జంతువులు తమ కసిని తీర్చుకుంటాయన్నట్లుగా ఆ రోగబాధ అనిపిస్తుంది. సకల జీవరాశులు మనలాగే పరమాత్మునిసే సృష్టించబడినవి. ఆ సృష్టికర్త తాను సృష్టించిన బిడ్డలను తన వాళ్లే విచక్షణారహితంగా హత్య చేస్తుంటే చూస్తూ భరించగలడా? ముమ్మాటికి కాదు. ప్రతి మనిషి అలాంటి మూల్యాన్నే ఏదో ఒకనాడు చెల్లించవలసి వస్తుంది. ఆ జీములు ఏమనుకుంటాయంటే, నోరు లేని మమ్మల్ని పట్టి వేపమండలు కట్టి నడు నడు అని కర్రతో కొట్టి సూర్యుల వలె క్రిందకు నెట్టి సొరకత్తి చేతబట్టి మా తలలు నరికే మానవులు దేవుని వద్ద పాపాలు లెక్క కట్టవలసిందే అని అనుకుంటాయట. మాంసాహారాన్ని భుజించే సహోదరులారా, మరోసారి మీరు మాంసాన్ని తినడానికి సిద్ధమయ్యే ముందు దయచేసి కోళ్ల పెంపక కేంద్రాలను మరియు జంతువధశాలలను దర్శించి మూగజీవుల నరకయాతనలను, వాటి బాధ భయాలను, వాటి ముఖంలో తాండవించే భయానక దృశ్యాలను మీ కళ్ళతో తిలగించండి. అవి ఏ విధంగా చంపబడతాయో గమనించండి. కోళ్లను అమ్మే దుకాణంలో గంపల్లో ఇనుప జాలీల్లో ఇరుకుగా ఒకదానిపై ఒకటి ఉంచుతారు. వాటికి ఆహారం నీరు ఇవ్వరు. అవి ఆకలి దప్పికతో అలమటిస్తూ ఉంటాయి. వాటి ఎదుటే ఒక్కొక్క కోడిని కోస్తూ ఉంటారు. వాటిని చూస్తూ అది త్వరలో తమకు పట్టబోయే నరకాన్ని తలుసుకుంటూ అవి పొందే భీతి భయం వర్ణనాతీతం. అంతేకాదు, కోళ్లను ఒక చోట నుండి మరో చోటికి రవాణా చేయడం చూస్తే మానవులు ఎంత దయ లేకుండా వచ్చి ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. సైకిళ్ల మీద తలక్రిందులుగా వేలాడదీస్తారు. వాటి తలలు చక్రాలలో పడి నలుగుతూ ఉంటే అవి మూగగా రోధించడం తప్ప ఏమీ చేయలేవు. కొంతమంది సంతలో కొన్న కోళ్లను ఒక చేత్తో కూరల సంచి, మరొక చేత్తో కోళ్లను రెక్కలు విరిచి పట్టుకుని నడుస్తారు. ఇవి అత్యంత దయనీయమైన దృశ్యాలు. వీరికి వాటి మీద దయ ఎప్పటికి కలుగుతుందో. కసాయి దొడ్లలోని జంతువులకు ఏమి జరగబోతున్నదనే విషయం వాటి పట్ల ప్రవర్తించే విధానం వల్ల వాటికి ముందే తెలుస్తుంది. మేకలను గొర్రెలను కర్రలతో కొట్టి మరీ లోపలికి నెడతారు. ఆవులను గేదెలను ముళ్ళుకర్రతో పొడిచి పొడిచి తోకలను వెలికి తిప్పి మరీ లోపలికి లాక్కు వెడతారు. అలా నెట్టివేయబడ్డ జీవులు రక్తంతో నిండి ఉన్న నేలపై కట్టివేయబడతాయి. అవి తమ తోటి జంతువుల గొంతులు కోయటం చూస్తూ తమకు ప్రాప్తించబోయే నరకాన్ని ఊహించుకుంటూ తమ అంత్యకాలం కోసం ఎదురు చూస్తుంటాయి. అలా నిర్దోషులైన మూగజీవాలపై జరిపే అత్యాచారాన్ని చూసి కరగని గుండె నిజంగా రాతి గుండె కానీ వేరు కాదు. అలాగే పందిని చంపడానికి ముందు తాళ్లతో బంధిస్తారు. 2-3 దానిపై ఎక్కి పొడవైన గుణపాన్ని దాని గుండెల్లోకి గుద్దుతారు. ఆ బాధతో భయంకరంగా పెట్టే అరుపులు ఎంతో దూరం వినిపిస్తాయి. ఒకసారి గుండెలో గుణపం దిగకపోతే గుణపాన్ని బయటికి తీసి వేరొక చోట గుచ్చుతారు. అలా అది చావటానికి 1-1.5 గంట పడుతుంది. అలా అది హృదయ విదారకంగా అరుస్తూ ప్రాణాలు విడుస్తుంది. కొంతమంది కాలుతున్న చువ్వలను గుచ్చి పంపుతారు. కొంతమంది పంది నోళ్లతో కట్టి మంటల్లో వేసి కాల్చి చేపలను పట్టుకోవడానికి బ్రతికున్న వానపామును చంపి గేలానికి గుచ్చుతారు. వానపాము గిలగిలలాడుతుంది. చేప దృష్టి దానిపై పడి ఆకర్షించమవుతుంది. అది వానపామును తినటానికి వేగంగా వస్తుంది. గేలానికి చిక్కుకుంటుంది. దాన్ని బయటికి లాగి బుట్టలో వేయడమో తీగగుచ్చడమో చేస్తారు. ఆ చేప గిలగిలా తన్నుకుంటూనే ఉంటుంది. అది ప్రాణం ఉన్న జీవి అన్న భావం వారికి ఏ కోసాన ఉండదు. ఉత్తరప్రదేశ్లో చేపలు పట్టేవాళ్ళు చాలా మంది మొసలి మాంసాన్ని కూడా తింటారు. వారు మొసలిని పట్టుకొని తాళ్లతో బంధించి అవసరాన్ని బట్టి దాని కాళ్ళు తోక నరుగుతారు. అలా మొసలి ఎన్నో రోజుల పాటు గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అలా జంతువులు చంపబడడం చూసినట్లయితే చాలా మంది తప్పనిసరిగా మాంసం తినటం మానేస్తారు. అందుచేత మాంసం తినేవారు చంపడాన్ని చూడాలి. జీవుల హింస ఆగాలి. అందరూ మాంసభక్షణ మానాలి. మేము కొద్దిగా కుడితేనే సహించలేని మానవులు మాకు మరణదండన విధిస్తున్నారు. మరి ఏకంగా జంతువుని చంపి భక్షిస్తున్న ఈ మానవులకు ఏ శిక్ష వేయాలి? అసలు చిన్న చీమకు గాని దోమకు గాని కుడితేనే సహించలేని మానవుడు జంతువులను చంపి హింసించే హక్కు ఎక్కడిది? అలా కుట్టినందుకే వాటికి మరణదండన విధిస్తున్నాడే. మరి జంతువులను చంపుతున్న మానవులకు ఏ శిక్ష వేయాలి? ఒకసారి ఆలోచించండి. ఆహారం మన ప్రవర్తనని మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం మన శారీరక, మానసిక, సామాజిక మరియు ధార్మిక వికాసానికి ఉపయోగపడాలి. అంతేకాని ఆవేశాన్ని కలిగించి మానసిక అస్వస్థను కలిగించేదిగా ఉండకూడదు. భగవంతుడు మానవులకు నిర్దేశించిన ఆహారం ఏమిటి? ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడం అంటే పరమాత్మను ఆజ్ఞను ధిక్కరించడమే. అటువంటి వారు పరమాత్మ నిర్దేశించిన శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. ఆహారం విషయంలో భగవంతుడు ఎవరికి ఏ ఆహారం నిర్దేశించాడో వాటి శరీర నిర్మాణాన్ని బట్టి తెలుసుకోవచ్చు.
మాంసాహారం జంతువులకు కూరదంతాలు పదునైన గోళ్ళు ఉంటాయి. శాకాహార జంతువులకు అవి ఉండవు. మాంసాహార జంతువులు నమలకుండానే మింగుతాయి. శాకాహార జంతువులు ఆహారం నమిలిన తర్వాతే మింగుతాయి. మాంసాహారం తినే జంతువులు నాలుకను బయటికి చాపి నీళ్లు త్రాగుతాయి. శాకాహారం తినే జంతువులు నీరు త్రాగడానికి పెదవులను ఉపయోగిస్తాయి. మాంసాహార జంతువుల ప్రేగులు చిన్నవిగా ఉండటం వలన తిన్న మాంసాహారం కలుషితం కాకముందే బయటికి విసర్జిస్తాయి. శాకాహార జంతువుల ప్రేగులు పెద్దవిగా ఉండటం వల్ల అంత తొందరగా తిన్న ఆహారాన్ని విసర్జించలేవు. మాంసాహార జంతువుల కాలేయం మరియు మూత్రపిండం పెద్దవి కావడంతో మాంసం యొక్క వ్యర్థ పదార్థాన్ని సునాయాసంగా బయటికి నెట్టగలవు. కానీ శాకాహార జంతువులకు చిన్నవిగా ఉండటం వల్ల వ్యర్థ పదార్థాన్ని అంత సునాయాసంగా బయటికి నెట్టలేవు. మాంసాహార జంతువుల జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో సులభంగా జీర్ణం చేసుకోగలవు. శాకాహార జంతువులలో చాలా తక్కువ ఉండటం వలన మాంసాన్ని అంత సులభంగా జీర్ణం చేసుకోలేవు. మాంసాహార జంతువుల వాసనను చాలా తీవ్రంగా పసిగట్టగలవు. రాత్రి సమయంలో వాటి కళ్ళు వెలుగుతాయి మరియు వాటి రాత్రి దృష్టి పగటి దృష్టితో సమానంగా ఉంటుంది. కానీ శాకాహార జంతువులు వాసన అంతగా పసిగట్టలేవు. వాటి రాత్రి దృష్టి పగటి దృష్టిలా ఉండదు. మాంసాహార జంతువుల అరుపులు చాలా కర్ణ కఠోరంగా భీతి కొలిపేలా ఉంటాయి. కానీ శాకాహార జంతువుల అరుపులు అంత కఠోరంగా ఉండవు. మాంసాహార జంతువుల పిల్లలు అవి జన్మించిన 7 రోజుల వరకు వాటి కంటి చూపు దాదాపు శూన్యం. కానీ శాకాహార జంతువుల పిల్లలు అవి జన్మించిన మరుక్షణం నుంచే సాధారణ కంటి చూపును కలిగి ఉంటాయి. మానవుని శరీరం కూడా శాకాహార జీవులని ఆవు, గుర్రం, మేక, ఒంటె, ఏనుగు, జిరాఫీ లాంటి వాటి వలె నిర్మించబడింది. ఏ ఇతర ప్రాణి కూడా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడానికి ఇష్టపడదు. సింహం ఆకలి మీదున్న గడ్డి తినదు. అలాగే ఆవు ఆకలితో అలమటిస్తున్న మాంసం ముట్టుకోదు. మాంసం తినే జంతువులు తమ జీవిత కాలం అంతా మాంసంతోనే గడుపుతాయి. కారణం అవి వాటి సంపూర్ణ ఆహారం కాబట్టి. కానీ సంపూర్ణ శాకాహార భోజనంతో మనిషి సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలడు. ఇది గమనించి మానవులు భగవంతుడు నిర్దేశించిన విధముగా శాకాహారం తీసుకోవాలి. శాకాహారులు కావాలి. శాకాహారులు అధిక శక్తి కలవారే కాక కష్టపడి పనిచేయగలరని, అలచట లేకుండా భారమైన పనులు కూడా చేయగలరని చాలా మంది పరిశోధకులు కనుగొన్నారు. బ్రిటన్లో నేడు 10 లక్షలకు పైచిలకు ప్రజలు పూర్తిగా శాకాహారులే. ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కూడా. అమెరికాలో మొత్తం 5 కోట్లకు మించి శాకాహారులు ఉన్నారు. గ్వాలియర్కి చెందిన డాక్టర్ జస్రాజ్ సింగ్ మరియు సికే ధావన్ అనే 2 పరిశోధకులు గ్వాలియర్ జైలులోని 400 మంది నేరస్తుల మీద పరిశోధనలు చేశారు. 250 మంది మాంసాహారాన్ని భుజించే నేరస్తుల్లో 85% తలబిరుసుతనం మరియు తగు పెట్టుకునే తత్వం కలవారుగా, తక్కిన 150 మంది శాకాహారాన్ని భుజించే నేరస్తులలో 90% శాంతంగా మరియు ఉల్లాసంగా ఉండేవారుగా వారు కనుగొన్నారు. అమెరికా ప్రత్యేక వైద్యుడు డాక్టర్ విలియం సి రాబర్ట్ అమెరికాలో హృద్రోగస్తులు శాకాహారుల కన్నా మాంసాహారులలోనే అధికమని చెప్పారు. మాంస తినేవారిలో కన్నా శాకాహారుల సహజ రోగ నిరోధక శక్తి అపారమని కూడా అమెరికా వైద్యులు పేర్కొన్నారు. మాంసాహారులు సాధారణంగా మలబద్ధక పీడితులు అవ్వడం వల్ల తమకు తామే అనారోగ్యాన్ని కలుగజేసుకుంటున్నారు. జంతువధశాలలో మరణానికి ముందు నిస్సహాయ స్థితిలో జంతువు తనను తాను రక్షించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ దానికోసం పోరాడుతుంది. ఎప్పుడు పోరాటం విఫలమవుతుంది, దాని భయాందోళనలు తీవ్రస్థాయికి చేరి కళ్ళు క్రోధంతో ఎరిపెక్కి నోటి నుంచి నొరగలు వెలువడతాయి. ఈ స్థితి జంతు శరీరంలోని ఆడ్రెనాలిన్ అనబడే ఓ పదార్థం ఏర్పడి రక్తపోటు అధికమై రక్తం కలుషితం అవుతుంది. ఇలాంటి మాంసాన్ని మనిషి తింటే ఈ అడ్రాలినాలిన్ మనిషిలో కూడా ప్రవేశించి అతనికి అనేక ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తుంది. జంతువు మరణించిన మరుక్షణం సకల జీవ పరిరక్షా క్రియలు ఆగిపోయి బ్యాక్టీరియా, వైరస్తో కూడిన అంటురోగాలు శరీరంలో వ్యాపిస్తాయి. ఇది మనిషి శరీరంలో ప్రవేశించి ఎంతటి ప్రాణాంతకమైన వ్యాధుల్ని ప్రేరేపిస్తుందంటే అవి మాంసాహారం తినేవారిని అంత్యదశ వరకు వదిలిపెట్టవు. నేడు ఎవరు మాంసాన్ని తింటున్నారో ఏదో ఒకనాడు దాని చేతనే వారు తినబడతారు అన్నది తెలుసుకోవాలి. ఏ జీవి అయినా బాధ పడటం చూసి చలించేవాడు మాంసం తినడం గురించిన ఆలోచనే చేయడు. ఒక పిల్లవాడికి బాల్యం నుండే జంతువులను చంపడం, మాంసం భుజించడం అలవాటు చేస్తే అతను సహజంగానే స్వార్థపూరిత ప్రవర్తనతో ఇతరులను బాధ పెట్టడం,
ఇతర జీవులను తన విందు వినోదాల కోసం చంపటం అలవర్చుకుంటాడు. ద్వేషించడం, యాతనకు గురి చేయడం, హింసించడం మరియు చంపడం ఏ విధంగానూ తప్పు కాదన్నంతగా అతని ప్రవర్తన ఉంటుంది. అలాంటి వాడికి అహింస, దయ, సత్ప్రవర్తన లాంటి గొప్ప భావాలు అతని హృదయంలో అంకురించడానికి అవకాశమే ఉండదు. జీవులను ప్రేమించే తత్వం లేనివాడు తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాడు? వృద్ధాప్యంలో కానీ ఈ విషయం తల్లిదండ్రులకు అర్థం కాదు. ప్రపంచంలో నేడు హింస, ద్వేషం మరియు ద్రోహపూరిత చింతనలు పెరగడానికి మాంసం తినడమే మూల కారణం. మాంసం తినడం వల్ల కోరికలు మరియు కామం అంకురించి అగ్నిజ్వాలలా చెలరేగుతాయి. వాటిని ఎంత ఎక్కువగా సంతృప్తి పరిస్తే అవి అంత అధికమవుతాయి. ఆ కోరికలను తీర్చుకోవడంలో ఎలాంటి అవరోధాలు ఏర్పడినా కోపం తారస్థాయికి చేరుతుంది. మంచి చెడు విచక్షణా జ్ఞానాన్ని నశింపజేసి అమానుష కృత్యాలకు పాల్పడేలా చేస్తుంది.